సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మిర్జాపూర్ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాద స్థలాన్ని స్వయంగా పరిశీలించారు. ప్రమాదంలో మరణించిన వారిపై సంతాపం వ్యక్తం చేసిన ఆయన బాధిత కుటుంబాలను పరామర్శించి వారికి భరోసా కూడా కల్పించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన జాన్ వెస్లీ గారు, ప్రతిరోజు రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయి, కానీ ప్రభుత్వం మాత్రం దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోవడంలో విఫలమైందని తెలిపారు. రోడ్ల పరిస్థితి, సరైన లైటింగ్ లేకపోవడం, ట్రాఫిక్ నియంత్రణలో నిర్లక్ష్యం వంటి అంశాల వలన నిరపరాధ ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యానికి తాత్కారమని అన్నారు. ప్రధానంగా ఈ రోడ్డు ప్రమాదం జరగడానికి ఎన్జిటిలో కేసు వేశారని చెప్పని చెప్తా ఉన్నారు. కానీ అంటే 2018లో ఎన్జిటిలో కేసు వేశారు. కానీ 2018 కంటే ముందు ఈ ప్రాంతంలో మంత్రిగా ఉన్నటువంటి సబితా ఇంద్రారెడ్డి గారు ఏం చేశారు అంటే 2004 నుంచి 2014 వరకు ఆమె మంత్రిగా ఉన్నారు. ఈ ప్రాంతానికి ఎందుకు హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి అన్ని జాతీయ రహదారులు 4 లైన్లు 6 లైన్లు రోడ్లు అయినాయి. కానీ ఈ చేవెళ్ల నియోజకవర్గంలో అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు ఎందుకు దీని చిత్తశుద్ధి పెట్టి మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి గారు కానీ, మహేందర్ రెడ్డి గారు కానీ, ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి గాని, రంజిత్ రెడ్డి గాని ఎందుకు దీన్ని మీరు పట్టించుకోలేరు? చేవెళ్ల దగ్గర జరిగినటువంటి యాక్సిడెంట్ లో ఇప్పటికే హాస్పిటల్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్స్ చెప్తున్న ప్రకారం 19 మంది చనిపోయారని చెప్పి అంటున్నారు. ఇంకా కొంతమంది ప్రాణాపాయ స్థితుల్లో హాస్పిటల్స్ లో ఉన్నారని చెప్పి చెప్తా ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి కారణం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలే. ఈ రోడ్డు చాలా బిజీగా ఉంటుంది, కొద్ది ఎత్తున వాహనాల ప్రయాణాలు ఉంటాయి. 3 సంవత్సరాల కిందటనే ఇది 4 లైన్ ఇవ్వాలని చెప్పి అనుమతులు ఉన్నాయి. 900 కోట్ల రూపాయలు కూడా మంజూరైనాయి. వాళ్ళకు ఉండాల్సినటువంటి కమిషన్లు, స్థానికంగా ఉండేటటువంటి నాయకులు, ఇప్పుడు అధికారంలో ఉన్నవాళ్ళు, గతంలో ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు, ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ సంబంధించి ఎంపీ ఉన్నాడు. అట్లాగే గతంలో మంత్రులుగా పనిచేసిన వాళ్ళు, ఇప్పుడు మంత్రులుగా పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కూడా కమిషన్ల పేరుతో వాటిని అన్నింటినీ కూడా అడ్డుకోవడం వల్లనే ఈ పని జరగడం లేదని చెప్పి తెలుస్తుంది. కాబట్టి మొత్తం ఘటనకంతా స్థానికంగా ఉండేటటువంటి నాయకత్వం రాష్ట్ర ప్రభుత్వంది, కేంద్ర ప్రభుత్వానికి బాధ్యత అని మేము భావిస్తున్నాం. ఈ ఘటన జరిగినటువంటి సందర్భంలో ట్రిప్పర్ అనేటటువంటిది చాలా వేగంగా వస్తుంది. ఎందుకు అంత వేగంగా వస్తుంది? ఇవంతా కూడా అక్రమంగా వీటిని రవాణా చేస్తున్నారు అనే విషయాలు తెలుస్తుంది.